ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం నుండి 31వ వచనం వరకు ధ్యానించుకుందాం. కాబట్టి అతిశయ కారణం ఎక్కడా? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెనో, క్రియ న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లానరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనకు బోధిస్తున్నారు. రోమా సంఘానికి ఆయన చెప్తున్నటువంటి మాటలలో దేవుని ప్రజలైన మనము సాధారణంగా మనకున్న భావము, మన భావజాలము ఏమిటంటే, ధర్మశాస్త్రము చదువుకుంటున్నాం కాబట్టి మేము నీతిమంతులమని. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ రెండిటికి ఉన్నటువంటి ఆ డిఫరెంట్ను ఆయన తెలియచేస్తున్నాడు. అందుకే ఒక మనిషి అతిశయించడానికి ఎక్కడుంది? ఒక మనిషి అతిశయ కారణం ఎక్కడుంది? అది కొట్టివేయబడింది. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడినో ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎలాంటి న్యాయమును బట్టి ఈ అతిశయించడం, మనుషులు అతిశయించడం, నేను మంచోడును, నేను నీతిమంతుడిని చెప్పడం అనేది కొట్టివేయబడింది? క్రియ న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. ఇక్కడ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన మనకు తెలియచేస్తున్నాడు. ఒకటి క్రియ, అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా అది కొట్టివేయబడింది. ఎవరైతే ధర్మశాస్త్రం పాటిస్తున్నారో, మేము ధర్మశాస్త్రం పాటిస్తున్నాము అని చెప్పి అతిశయించే వీలవుతుందా? కాదు, విశ్వాస న్యాయమును బట్టి కొట్టివేయబడింది. ఎందుకంటే ఒక వ్యక్తి క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడలేరు కనుక ప్రభువైన యేసునందు విశ్వాస మూలంగా నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. అందుకే క్రియ న్యాయమును బట్టియా, విశ్వాస న్యాయమును బట్టియా అని రెండు విషయాలు ప్రశ్నిస్తూ, విశ్వాస న్యాయమును బట్టే ఈరోజు ఏ మనిషి అతిశయించడానికి వీలు లేకుండా అతిశయం అనేది కొట్టివేయబడింది. ఎవరు అతిశయించడానికి వీలు లేదు. అది యేసు ప్రభునందు విశ్వాస న్యాయమూలంగా మనకు లభించింది. అందుకే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. సీనాయి పర్వతం నుంచి వచ్చినటువంటి మోసే ధర్మశాస్త్రము, పంచగ్రంథాలు ధ్యానిస్తున్న యూదులు ప్రపంచంలో సకల మానవ కోటి మధ్య మేమే నీతిమంతులని అనుకున్నారు. కానీ ఆ నీతి కొట్టివేయబడింది. ఎందుకు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండానే
విశ్వాసము వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరూ చేసే ధర్మశాస్త్ర క్రియలు అది వారికి దీవెనకరంగా లేదు. ఒక విషయం గమనించుదామా? ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు ఏ మనిషి పాటించలేకపోతున్నారు. అందుకే యేసు ప్రభువారు క్రొత్త నిబంధన గ్రంథములో 2 ఆజ్ఞలుగా దాన్ని మనకు రూపొందించి తెలియచేశాడు. ఒకటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడిని యెహోవాను నువ్వు ప్రేమించాలి లేక సేవించాలి. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువానికి ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలకు మించింది ఏమీ లేదు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత తన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని దైవత్వాన్ని ఆయన కనుపరిచాడు. తోటి వారితో స్నేహంగా ప్రేమగా జీవించమన్న ఉపదేశించాడు. కనుక వీటి ద్వారా మాత్రమే యేసు ప్రభువారి యొక్క ఈ నిబంధన, ఈ యొక్క విశ్వాసం మూలమైనటువంటి ఈ యొక్క అనుభూతి ద్వారానే ఒక మనిషి నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడే కానీ ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన పాటించలేకపోతున్నాడు. కనుక ధర్మశాస్త్రం మూలంగా నీతిమంతుడు కాలేకపోతున్నాడు. అయితే ఇక్కడ దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడు. ధర్మశాస్త్రం పట్టుకున్న యూదులు యేసు ప్రభు మెస్సయ్య మా కొరకే వస్తాడు, మెస్సయ్యే మాకు దేవుడు అని ఒకవేళ వాళ్ళు అనుకోవచ్చు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, యూదులకే దేవుడు దేవుడా, అన్యజనాంగానికి దేవుడు కాదా అంటే అన్యజనులకును దేవుడు. ఎందుకంటే దేవుడు సొలొమోను కట్టించిన దేవాలయములో సొలొమోనుకు ప్రత్యక్షమై, నా మందిరము సకల ప్రజలకు ప్రార్థన మందిరము అనబడలేని ఆ రోజు ఆయన సొలొమోను మహాజ్ఞానికి ఆ మాట బయలుపరిచాడు. ప్రపంచంలో సకల మానవ జాతికి దేవుడు దేవుడై ఉన్నాడు. ఏదో జనాంగానికి, ఒక కాండానికో, ఒక కులానికో కాదు. ఈరోజు మన దేశంలో అనేక మంది కులానికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు విభజించేస్తున్నారు. కానీ ఈరోజు అపోస్తలుడు పౌలు అంటున్నాడు, దేవుడు అందరికీ ఒక్కడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసమూలంగాను, సున్నతి లేని వారికి విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చుచున్నాడు. అద్భుతమైన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే ఈరోజు ఎంతమంది అయితే ధర్మశాస్త్ర మూలంగా సున్నతి ఆచరిస్తున్నారో, ఆ సున్నతి గల వారికి విశ్వాసం మూలంగాను, సున్నతి లేని వారికి విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఈ మాట జాగ్రత్తగా మనం గమనించాలి. సున్నతి పొందుతున్న వారు ఏంటంటే, మాకు ధర్మశాస్త్రములో ఉన్న మాట ప్రకారంగా మేము సున్నతి పొందితేనే మేము నీతిమంతులం అవుతామని వారు అనుకుంటున్నారు. కనుక సున్నతి గల వారిని విశ్వాసం మూలంగా వారికి ఆయన దేవుడై ఉంటున్నాడు. అయితే నీతిమంతులు తీరుస్తున్నాడు. అయితే సున్నతి లేని అన్యజనాంగానికి విశ్వాసం మూలంగా కాదు ఇది. వారు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. వారికి ధర్మశాస్త్రము లేదు, గ్రంథాలు లేదు. కానీ ఒకటే వారికి తెలుసు, యేసు మా కొరకు ఈ లోకానికి వచ్చారు, మా కొరకు చనిపోయారు, మా కొరకు రక్తం కార్చాడు, ఆయనే మాకు దేవుడని విశ్వాసం పెట్టుకున్నారు. కనుక అన్యజనులు విశ్వాసము ద్వారా వారు ప్రభు దగ్గరికి నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లా అనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. చాలా కాంప్లికేటెడ్గా అపోస్తలుడైన పౌలు ఈరోజు మనకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఒకవేళ అన్యజనాంగమందరూ దేవునికి విశ్వసించారు కదా, విశ్వసించినటువంటి అన్యజనాంగములు
ధర్మశాస్త్రం పాటించకపోయినా వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క ఆవశ్యకత లేదు, ధర్మశాస్త్రము నిరర్ధకం, అది కొట్టేద్దాం అని అనుకుంటున్నారా? అట్లా అనరాదు, అలా అనకూడదు. ఎందుకంటే విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? విశ్వాసం కలిగిన సరే ధర్మశాస్త్రము నిరర్ధకము చేయకూడదు. ఎందుకంటే ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. విశ్వాసము కలిగిన వారు ధర్మశాస్త్రము వారి స్థిరపరుస్తున్నాం. ఎస్, మహిమ కలిగిన దేవుడు ఆయన ధర్మశాస్త్రము ఆయన రాయించారు. ఆత్మ ద్వారా రాయించిన గ్రంథము, ఆ మాటను ఈరోజు విశ్వాసం ద్వారా దాన్ని స్థిరపరిచాడు. ధర్మశాస్త్రం ముందు వచ్చింది, యేసయ్య తర్వాత వచ్చారు. అయితే ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కనుక ధర్మశాస్త్రమును బట్టి ఈరోజు నీతిమంతులు కాలేకపోతున్న వారికి విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడే భాగ్యము ఆయన అనుగ్రహిస్తున్నాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ధర్మశాస్త్రమునకు మనము స్థిరపరచవారమై జీవించడానికి ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో అమూల్యమైన మీ వాక్యమును వింటున్న ప్రతి ప్రియ బిడ్డలు ఆత్మీయంగా బలపడడానికి, ధర్మశాస్త్రము నిరర్ధకం చేయక ధర్మశాస్త్రము స్థిరపరచబడుతూ ధర్మశాస్త్రములు రాయబడిన యేసు ప్రభు మూలంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం కనుక ధర్మశాస్త్రం కొట్టివేయబడకుండా ధర్మశాస్త్రము స్థిరపరచబడుతూ మేము విశ్వాస పరిమాణమును బట్టి విశ్వాస క్రమములో మేము నీతిమంతులుగా జీవిస్తూ మీకు మహిమకరంగా ఉండే భాగ్యం అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.